ఆరో దశలో 58 లోక్సభ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 39% పోలింగ్ నమోదైంది. ఢిల్లీలో 1 గంట వరకు 34%, బీహార్లో 36%, హర్యానాలో 36%, యూపీలో 37%, పశ్చిమ బెంగాల్లో 54% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఆరో దశలో 58 లోక్సభ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు దగ్గరికి వెళ్దాం. రాజు, మధ్యాహ్నం 1 గంటల వరకు 39% పోలింగ్ నమోదైనట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ రఫీ, నిజంగా చెప్పాలంటే ఈరోజు పోలింగ్ సక్సెస్ అవుతుందా లేదా అనే టెన్షన్ ఎన్నికల అధికారులతో పాటు ఏదైతే పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా టెన్షన్ పడ్డారు. ఎందుకంటే ఢిల్లీతో పాటు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి ఉత్తరాదిన జరుగుతున్నటువంటి యూపీ కావచ్చు, హర్యానా, ఇక్కడ తీవ్రంగా ఎండలున్నాయి. ఇప్పటికే టెంపరేచర్లు పెద్ద ఎత్తున నమోదవుతుంటే ఉక్కపోత దానికి తోడు. సో దాంతో ఓటర్లు బయటికి వస్తారనే ఒక టెన్షన్ అయితే పడ్డారు. కానీ మొత్తానికైతే కొంత ఆశాజనకంగానే పోలింగ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు సరిగ్గా 2 గంటలు అవుతుంది, 2 గంటలు దాటింది. ఇప్పటికి కూడా ఆ క్యూ లైన్లలో జనం ఎలా ఉన్నారో మనం చూడొచ్చు. సో ఏ విధంగా వాళ్ళు ఓటు వేసేందుకు వచ్చారనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మండు టెండలను సైతం లెక్క చేయకుండా ఓటర్లంతా కూడా తమ ఓటును వినియోగించుకునేందుకు వస్తున్నారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని ఏర్పాట్లు అయితే ఎన్నికల సంఘం చేసింది. కొన్ని చోట్ల కూలర్లు, ఫ్యాన్స్, దాంతోపాటు ఏదైతే వాటర్ ఫెసిలిటీ. మరోపక్క నిజంగా ఈ ఎండలో ఎవరికైనా ఎండ దెబ్బ తగిలితే కూడా వెంటనే వాళ్ళను వైద్యం అందించేందుకు కూడా పారామెడికల్ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక ఓవరాల్ గా చూస్తుంటే కూడా ఇప్పటి వరకు అంటే మధ్యాహ్నం 1 గంట వరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే పోలింగ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ను కూడా ఇప్పటికే ప్రకటించింది. సో దాని ప్రకారం దాదాపు 40% పోలింగ్ పూర్తయిందని చెప్పారు. అంటే 40% పోలింగ్ నమోదైంది. సో ఈ రకంగా చూస్తుంటే ఇంకా ఏదైతే 2 నుంచి 7 గంటల వరకు సమయం ఉంది. సో ఈలోగా కూడా ఖచ్చితంగా ఏదైతే మరింత పోలింగ్ కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు. సాయంత్రం ఎవరైతే 6 గంటల లోపు వచ్చి పోలింగ్ స్టేషన్లో ఉంటారో, లైన్లో ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఓటు వేసేంత వరకు కూడా వాళ్ళని అలౌ చేస్తారు. సో ఆ రకంగా చూస్తే మిగతా రాష్ట్రాల్లో కూడా అంటే ముఖ్యంగా ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీలో గత ఏడాది అంటే ఎప్పుడైతే ఎన్నికలు జరిగాయో ఆ సందర్భంలో మొత్తం 60.61% నమోదైంది. సో ఈరోజు ఇప్పటికే 34.37% ప్రస్తుతానికి నమోదైంది. ఇక బీహార్ విషయానికి వస్తే 36.48% ఇప్పటి వరకు నమోదైంది. హర్యానాలో సైతం 36.48% నమోదైంది. ఇక జమ్మూ కాశ్మీర్లో 35.22% నమోదైంది. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే 42.54%. అంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కొంత జార్ఖండ్, దాంతోపాటు పశ్చిమ బెంగాల్లో కూడా ఎక్కువగా పోలింగ్ నమోదవుతుంది. పశ్చిమ బెంగాల్లో 54.88% ఇప్పటికే అటు పశ్చిమ బెంగాల్లో కూడా నమోదైంది. ఉత్తరప్రదేశ్లో ప్రత్యేకంగా చూస్తే 37.23% నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా కూడా సాయంత్రం 6 గంటల వరకు మరి పోలింగ్ ఎలా ఉంటుంది ఏందో చూడాలి. సో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి 8 రాష్ట్రాల్లో అంటే 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు. సో ఇక్కడ మొత్తం కూడా ఇప్పటి వరకు ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి గొడవలు కానీ ఆందోళనలు కానీ ఇప్పటి వరకు లేవని చెప్పి ఎన్నికల సంఘం సైతం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది, స్పష్టంగా వాళ్ళ ప్రకటన కూడా చేసింది. మరోపక్క ఏవైతే గతంలో కొంత సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి పోలింగ్ బూత్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడంతో పాటు డ్రోన్ కెమెరాలతో కూడా పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మరోపక్క కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘాలు అంతటా ఏర్పాటు చేసినటువంటి వెబ్కాస్టింగ్ను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్ అది ఆరో దశలో 58 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం మధ్యాహ్నం 1 గంట వరకు 39% పోలింగ్ నమోదైంది. రాజు చెప్తున్న దాని ప్రకారం మొత్తం ఇప్పటి వరకు 40% మేర పోలింగ్ నమోదైనట్టు సమాచారం.